హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే డే 4 వెయిట్ లాస్ జర్నీ అయితే చూసేద్దాం. డే 4లో అయితే నేను వచ్చేసి 63.55 అయితే ఉన్నాను. డే 3లో వచ్చేసి 63.85 అయితే ఉన్నాను. టోటల్గా 300 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేనైతే డబుల్ టైం చెక్ చేసుకున్నా సేమ్ అయితే ఉన్నానమాట. ఇంకా లేట్ చేయకుండా డే 4లో నేను ఏమేమి డైట్కి తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అలాగే మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. అలాగే మన ప్లేలిస్ట్లో 50 days ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పేసి ఫోల్డర్ క్రియేట్ చేశానండి. దాంట్లో అయితే డే 1, 2, 3 వీడియోస్ అయితే యాడ్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఒక్కసారి అయితే ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేసుకుంటున్నాను. ఇడ్లీలోకి అయితే నేను పొట్టు మినపప్పు యూస్ చేసి అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట. పొట్టు కొంచెం ఉంచుకున్నాను నేను ఎప్పుడైతే గ్రైండ్ చేసుకున్నానో అప్పుడు. ఇంకా ఈ పొద్దున్నే లెగ్గానే ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. ఎందుకంటే పాప కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంది కాబట్టి తనకి చేసినప్పుడే మాకు కూడా పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఇక్కడైతే ఈరోజు పల్లి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను. ఇదిగోండి పల్లీలు కొన్ని, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా పుట్నాలు అయితే వేసేసి ఇలా కొంచెం రోస్ట్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని వీటినైతే మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాపనైతే ఫాస్ట్గా వెళ్ళిపోయి రెడీ చేసేసి వచ్చేసాను. అయితే డైట్ చేసినప్పుడు మనం పల్లీ చట్నీ కనుక తీసుకున్నట్టయితే మాత్రం మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి తినేటప్పుడు. లేదు అని అంటేనేమో మనం టమాటా కానీ, పుదీనా కానీ చట్నీ తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి. దాంట్లో అయితే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. పల్లి చట్నీలో కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను ఇడ్లీలు చిన్న చిన్నగా పెట్టాను కదా, అందుకని చెప్పేసి 3 ఇడ్లీస్ తీసుకున్నాను. అలాగే కొంచెం చట్నీ అయితే తీసుకున్నాను. తర్వాత లంచ్లోకి అయితే ఈరోజు 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అయితే చేయబోతున్నాను. క్యాప్సికమ్ ఫ్రైలోకి నాకు మసాలా పొడి కావాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఫస్ట్ వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పౌడర్ కనుక వేసి ఉంటే మనకైతే క్యాప్సికమ్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా ఫ్రై కర్రీ చేసినప్పుడు ఇలాంటి పౌడర్ ఒకటి మనం యాడ్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ అయితే దానంతట అదే వచ్చేస్తుంది. మనం ఇంకా ఏమి బయట తెచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇదిగోండి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వులు తీసుకుంటే మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఐరన్ అయితే చాలా బాగా లభిస్తుంది. ఇంకా కారం కోసం అయితే నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసేసాను. ఒకవేళ మీకు ఎండుమిర్చిలు ఇంకా ఎక్కువ వేసుకోవాలి అని అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇవి కొంచెం ఎక్కువగా కారంగా ఉంటాయి కాబట్టి నేనైతే ఒక 2 మాత్రమే వేసుకున్నాను. ఇంకా అది చల్లగలోపు పక్కన నేనైతే మొలకలని ఉడికించుకున్నానండి. మొలకల్లో వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను అని అంటే పెసలు, అలాగే వీటిని ఏమంటారు శనగలు, మొలకలు కట్టించుకున్నాను నేను ముందు రోజే. అయితే వాటినైతే ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పోపులోకి వచ్చి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక అయితే ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ కూడా చాలా మంచిదండి హెల్త్కి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మొలకల్ని స్టీమ్ చేసుకొని వేసుకోవాలంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసాను అనమాట. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. అయితే ఈ కర్రీలోకి కొంచెం గుజ్జు కోసం అని చెప్పేసి నేనైతే ఒక 2 నాటు టమాటాలు నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవైతే చిన్న చిన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేసుకుంటాను. నేను ఎలాగో కుక్కర్కి విజిల్ పెట్టబోతున్నాను కాబట్టి కొద్దిగా సేపు అయితే ఫ్రై అవ్వనిచ్చుకొని ఇంకా పక్కన నేనైతే పొడి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసి అయితే నేను మిక్సీ చేసేసుకున్నాను. ఇదిగోండి టమాటాస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మొలకలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొలక కట్టి తింటే చాలా మంచిదండి.
నార్మల్‌గా ఇవి స్ప్రౌట్స్ లాగా తినడానికని చేశాను. కానీ స్ప్రౌట్స్ మేము తినలేదు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా అయితే కర్రీ చేసేసాను. ఎక్కువ రోజులు ఉంచడం ఎందుకని చెప్పేసి. కొద్దిగా మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే పనైతే ఎక్కువగా వేసుకోండి. నేనైతే తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే ఇలా సన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర మీకు అందరికీ తెలుసు, నేను పైనుంచి యాడ్ చేయను. ఎప్పుడైనా ఉడికి అప్పుడే వేసేస్తాననమాట. వేసేసి కొంచెం ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇందులో అయితే ఇంక మసాలాలు అలా ఏమీ ఏయలేదండి. నార్మల్‌గా ప్లెయిన్‌గా అయితే చేసేసాను. అయినా గానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మసాలా అంటే నాది ఆల్రెడీ మసాలా కారం కాబట్టి ఆ కారమే కొంచెం టేస్టీగా ఉంటది. దాంట్లో ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తారనమాట. ఇంకా ఈ కర్రీ అయితే కుక్కర్ పెట్టేసాను నేను. తర్వాత ఇక్కడ పక్కన మనము ఏవైతే ఫ్రై చేసుకున్న కడాయి ఉందో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ కడాయి గుంటలాగా ఉందండి. మీకు కొంచెం ఆయిల్ ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది. ఆయిల్ అయితే నార్మల్‌గా ఎంత సరిపోతుందో అంతే యాడ్ చేశాను. దగ్గర దగ్గర నేనైతే ఒక 1½ టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే వెల్లుల్లి, అలాగే కొంచెం ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఇలా చిన్నగా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. బాగా పెద్దగా అయితే కట్ చేసుకోలేదు. క్యాప్సికంలో మనకి తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. అలాగే మనకి మంచిగా వెయిట్ లాస్‌కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే విటమిన్ సి బాగా లభిస్తుంది. ఇదిగోండి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. నేనైతే మొత్తం యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు బాగా ఎక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువ చేసుకోండి. నేనైతే మొత్తం పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం వేసి కలిపేసుకొని తర్వాత మళ్ళీ మొత్తం యాడ్ చేసుకున్నాను. నేను అలాగే ఫస్ట్ కొంచెం వేసి చెక్ చేస్తే నాకు సరిపోలేదు అనిపించింది. నేను మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొంచెం తినాలి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 100 గ్రామ్స్ దాకా రైస్ తీసుకున్నాను. 100 150 గ్రామ్స్ అయితే ఉంది. తర్వాత కొంచెం క్యాప్సికమ్ ఫ్రై, అలాగే కొంచెం మొలకల కర్రీ అయితే వేసుకొని ఇంక ఇలా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇవాళ నాకు ఏం తినాలి అనిపించలేదు అసలుకి. ఇంకా నేనైతే ఏమీ తినకుండా పడుకోవద్దు అని చెప్పేసి నా దగ్గర ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి వాటర్ మిలన్, అలాగే ఒక హాఫ్ యాపిల్ అయితే ఇలా సన్నగా కట్ చేసేసి పెట్టుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. హోప్ మీకు ఈ డే ఫ్లోర్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేనైతే ఆకలిగా లేదని ఫ్రూట్స్ తీసుకున్నాను ఈరోజు. లేదు అని అంటే రోటీ కానీ, లేదంటే రైసే కానీ, లేదంటే ఏదో ఒకటి చేసుకొని తినేదాన్ని అనమాట. ఇంకా మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్.